ఆగిపోయిన గోడ మీద గడియారం కూడా రోజుకు 2 సార్లు కరెక్ట్ అని చూస్తుంది. మన జీవితం కూడా అంతే. అనుకునే ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా అవుతుంది. నేను ఇప్పటి వరకు అనుకున్నాయని జరిగినది. నేను చెప్పబోయేది తప్ప. జీవితంలో గెలిచినోడు నీతో చెప్తాడు, ఓడినోడు సాకులు చెప్తాడు. నేను ఇప్పటి వరకు నీతో చెప్పేటోళ్ళ లెక్కనే ఉన్నాను. ఇప్పుడు సాకులు చెప్పాల్సి వస్తుంది. కొన్ని రోజుల క్రితం నా ఫ్రెండ్స్తో ఎంత హ్యాపీగా ఉన్నానో చూడండి. సెంచర్ చేయాలిరా, గ్లౌజెస్ స్టంప్స్ చేయాలి. వచ్చే వాడుకొని ఆడుకోవాలండి లేదురా, లేకుంటే ఏంట్రా మనకేమో ఇంకేం మాట చెప్పకుండా ఇంకా బ్యాట్ స్టంప్స్ క్యాచ్ లేదురా. వద్దురా రే, వద్దురా ప్లీజ్ రా నాయన, వద్దు. అప్పుడెప్పుడో బాహుబలి స్టార్ట్ చేసినప్పుడు చెప్పినవరా నాయన, రాజమౌళి గారు థాట్ కూడా రాలే బాహుబలి అని. నువ్వు అప్పుడు ఎట్లా డ్రీమ్ అని, అది ఫస్ట్ అయిపోయి సెకండ్ అయిపోయి రిలీజ్ డేట్ కూడా వచ్చింది, ఇంకా స్టార్ట్ కూడా కాలే. అంటే హ్యాపీ హ్యాపో. అరే దీంట్లో నువ్వేరా హీరో. చాలరా హీరో ఉన్నావేరా, 2 నిమిషం ముసుకోని. అయిందారా? అయిందా? సాటిస్ఫైడా? సాటిస్ఫైడ్. సరే సరే, డైలాగ్ ఎవరు చెప్పు. డైలాగ్ ఆవులోనే కాదురా, ఈ ఊళ్ళో కూడా ఒక మొగాడు ఉన్నాడు. మొగడే కదా, ఆ విషయం మిగిలింది కానీ డైలాగ్ అయితే నీకు ఓకే కదా. సరే ఇప్పుడు ఒక ఎమోషన్ లేదు, ఎమోషన్ లేదు, ఎమోషన్ లేదు కదా. అది ఎమోషనల్ లేదా కాదురా, సీరియస్ డైలాగ్. ఎమోషనల్ అంటే సింపుల్ గా చెప్పేసేయాలి. బాధతో 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 వీలైతే ప్రేమితాను, పోయేదాం మాకైతే తిరిగి ప్రేమిస్తారు. తర్వాత కుక్క ఏనేరా. సూపర్ సూపర్, వెరీ గుడ్. మరి డాన్స్ సార్? డాన్సా? అబ్బో సూపరేషన్ రా. ఎక్కడ్రా? శవనం ఉందిరా. సార్ మేనేజ్ చేస్తావుగా? మేడం సార్ క్యాచ్ చేస్తా. సరే సార్. ఏంటి రాజు? హలో రాజు, చెప్పురా, నేను బయట ఉన్నా, కలవాలా? ఎక్కడికి? ఆకినా ఎప్పటి నుంచో మాట్లాడి శేఖర్ పక్కన. శేఖర్ ఏ పనులు? నాకేం లేదురే. నేను ఇందాక మమ్మీ చూసాను. ఏం పని? మమ్మీ చూసాను. రే వెళ్ళిపోయా ఫస్ట్. మమ్మీ రా రే, ఫ్రెండ్ ఇప్పుడు ఉంటాడు రేపు ఉంటాడు. ఇక్కడ చెప్పరా రాజు, ఈ పాట ఎక్కడ? క్యారమన్ 2 నిమిషాలు అక్కడ వాడిపోతుంది చూడు. ఇప్పుడు షెడ్ మార్చినా అంటే పార్టీ అమ్మలు వస్తుంది కదా, సో కొంచెం చేంజ్ పార్టీ కూడా అమ్మాయి అనిస్తారా సరే. ఇదే పాట ఇప్పుడు ఇప్పుడా? ప్రమోద్ ఇక్కడ ఏం లేదు ప్రమోద్, ప్రేమలో పార్టీ ఇస్తానంట కదా, మనం వస్తావారా? ఇప్పుడే అంట, తొందరరా. ఓకేనా? కమ్మగడ వస్తుంది బడ్జెట్ అంట. మధు ఇక్కడరా జమ్మూ చూసావా? సరే అటు నుంచి అయితే ఇంటికి వెళ్ళిపోరా. ఏం లేదు యాక్చువల్లీ ఎప్పుడు అనుకున్నా ఇది, తర్వాత ఫోన్ పెడుతుందా ఇది మార్చుకొని. సో ఎప్పుడు ఫోన్ చేద్దాం అనుకున్నా, సారీ రాయమను. ఏదే ఎప్పుడు పాటి బాబా త్రీ చేసుకున్నాం పాటి అన్న పాటి ఫోన్ పెట్టు. ఏమన్నా మాకు చేసిన సైట్లో అదే కాదు. అంతే కదా బ్రేకప్ ఎందుకు? అమ్మాయికి పేరు సెట్ అయిపోయాడు, నాకు సెట్ అయింది. కదా
అమ్మాయిలు వచ్చినప్పుడు ఫస్ట్ అడుగు చెప్పుకుంటున్నా అదే నేను చెప్పారు అయిపోతుందా ఉందామని ఏదో చెప్పన్నా ఏం చెప్పన్నా చచ్చిపోలేదురా ఫిజికల్ కాదు ఎందుకు ఏమైంది 4 సంవత్సరాలు లేవురా ఆ మెసేజ్ చేయాలి డేట్ స్టార్ట్ అవుతురా అది ఫ్రెండ్స్ దగ్గర పడుకుంటా అలాంటిది ఇప్పుడు నిన్న మాకు పార్టీ ఇచ్చిన కదరా ఆమె బ్రేకప్ చెప్పిందని సరే చేసిన ఆమెకి ఎట్లా మీకు ఆమె ఏమనుకుంటుంది అమ్మకేంట్రా వీడియో తెలిపిందా నాకే నా హ్యాపీనెస్ అందరూ చేసుకోగలుగుతున్నా నా బాధ ఎవరు చెప్పేపోతున్నా ఏదైనా ఉంది ఏం కావట్లేదురా మగాడి నీకే అట్లుంటే ఆడపిల్ల ఆమెకి ఎట్లుంటారా ఏ మగాడని చెప్పుకుంటారా నన్ను అమ్మాయి వదిలేసింది కానీ ఏ ఆడపిల్ల చెప్పుకోలేదురా నన్ను వదిలేసింది నేను ఎవరి దగ్గర మోసపోయినా ఆయన లవ్ అంటే నీకు ఫ్యాషన్ అయిపోయిందిరా ఒక ట్రెండ్ ఆమె రిలేషన్ అని నీది కాదురా తప్పు ఈ జనరేషన్ ఉదయం ఒకంత ఫ్రెండ్షిప్ లవ్ ఒకేసారి స్టార్ట్ అవుతుంది సాయంత్రం బ్రేకప్ అవుతుంది మళ్ళీ మార్నింగ్ వేరే వాళ్ళతో కొత్తగా ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది మేమన్నా నచ్చినంత రిలేషన్రా నువ్వు చేతకాలను కూర్చున్నావా అమ్మాయి పిల్లికి వెళ్ళవరా నువ్వు అది లవ్ అంటే అనుకున్నంత రిలేషన్ అయినా నేను అప్పుడు ఆమె ప్రపోజ్ చేసింది మా మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ చెప్పింది చేతగా ప్రతి ఒక్కరు గడ్డలు ఎత్తారా రాజీ ఇప్పుడు ఆమె వాళ్ళతో వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటుందంటే నేను ప్రపోజ్ చేయకపోవడం కూడా కారణం రా వేరే వాళ్ళ రిలేషన్షిప్ తెలిసి అమ్మాయి తెలిసి కూడా నువ్వు మళ్ళీ అమ్మాయి పడుతుంది కదా ఆమె మనసులో ఇంకొకటి ఉన్నాడు అని తెచ్చింటే నేను ఆమె చేతులు అడిగి పెట్టాను కదా అయినా కార్తీక్ బంగారం రా బంగారం ఈరోజు ఎట్లా ఆలోచిస్తుంది తెలుసా నేను బాగుంటే చాలు నా ఫ్యామిలీ ఏమైనా పర్లేదు నేను 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 కానీ ఆమె వాళ్ళ ఫ్యామిలీ కోసం ఆమె లైఫ్ని త్యాగం చేసిందిరా మనం గ్రేట్ రా తను ఆమె గురించి మాట్లాడే ఇక్కడ ఎవరికి లేదా ఎవరన్నా వాళ్ళకి గొప్ప 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 ఏంద్రా గొప్ప ఒకటేమో వాట్సాప్ ఫేస్బుక్ బొంగు భూషణం అని చెప్పి ఇప్పుడేమో నాకు లవ్ అంటే అవసరం లేదు పెళ్ళి అంటే నాకు వద్దురా ముర్రం అంటుంది ఇంకొకటి ప్రేమ ప్రేమ అని నిలబడ్డాడు పెళ్లి అనగానే ఇంకా దానికి చుక్కలు చూసి లైఫ్ మీద లవ్ మీద క్లారిటీ లేనేదో చేస్తారా ఇంకా లవ్ చేయడం మీద గొప్పతనం నాకు చెప్పదు లవ్ గురించి నాకు సంపాదించే కెపాసిటీ ఉన్నప్పుడు ఇద్దరు పెళ్లి చేసుకున్న అమ్మాయి సంతోషం చూసుకోవడం కదా లవ్ అంటే నాకు లవ్ అంటే ఆ అమ్మాయి నాకు గోగులు నా స్టడీ నా జాబ్ రెండు ప్యారల్ చేసుకుని దూరం వస్తే సడన్గా ఎక్కడ చెప్పి అచ్చిన బ్రేక్ అయిపోతే నీకు ఎలా ఉంటుంది సార్ చచ్చిపోవాలనిపిస్తుంది చస్తే చస్తే అంటే చస్తే నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుందా చస్తే నేను ఎవరైనా రీప్లేస్ చేస్తారా చస్తే నీ అమ్మకు కొడుకు వస్తారా నీ లెక్క చస్తే మీ తమ్ముడికి అన్న వస్తారా నీ లెక్క చస్తే నాకు ఫ్రెండ్ వస్తున్నారా నీ లెక్క ఇంకా లైఫ్ ఉందా ఇప్పుడు వరకు నీ కోసం బతుకున్నావు ఇప్పుడు నీ ఇంట్లో వాళ్ళ కోసం బతుకున్నావు నీ ఫ్యామిలీ కోసం బతుకున్నావు లైఫ్ అంటే ఏంటో తెలుసు అందరి జీవితాల్లో లాగానే నా జీవితం కూడా మా అమ్మతో స్టార్ట్ అయింది కానీ ప్రేమ నా అన్న కళ్ళ నుంచి స్టార్ట్ అయింది నా కళ్ళు నీళ్ళతో ఎండ్ అవుతుంది
మీరు నువ్వు చెప్పింది కరెక్టే రాజు. నువ్వు కావాలనుకున్న అమ్మాయి మనల్ని వద్దు అని చెప్పినప్పుడు ఎంత బాధ ఉంటుంది. నిజంగా చచ్చిపోవాలనిపిస్తుంది. కార్తీకి పెళ్ళి అయ్యేటప్పుడు నాకంత బాధ లేదు, ఎందుకంటే ఆ మనసులో నేను కాబట్టి. కానీ అను ఏమన్నా తెలుసారా, శేఖర్, ఇక నన్ను మర్చిపోరా. నేను మీ ఆయనకి సెట్ అయిపోయినా. ఆయన నాకు నిన్న ప్రపోజ్ చేసిండు, నేను యాక్సెప్ట్ చేసిన. అతను నీకన్నా హ్యాండ్సమ్ ఉంటాడు, నీకన్నా శాలరీ ఎక్కువ. ఆయన నెక్స్ట్ 2 years తర్వాత నన్ను పెళ్లి చేసుకుంటాడంట. జస్ట్ విల్ బీ లైక్ ఫ్రెండ్స్. నీకు అప్పుడప్పుడు ఫోన్ చేస్తా ఎత్తు, మనం కాంటాక్ట్లో కూడా ఉందాం. నా గురించి ఆలోచించకు, నీ లైఫ్ వేస్ట్ చేసుకోకు. నీకు చాలా ఇంకా ఫ్యూచర్ ఉంది. బీ గో ఆన్. బాయ్. You're calling is switched off right now. Please try later. The number you're calling is switched off right now. Please try later. The number you're calling is switched off right now. Please try later. आपके द्वारा डायल किया गया. The number you're calling is switched off right now. Please try later. आपके द्वारा डायल किया गया नंबर अब విషు రాజు శేఖర్ పని చేసింది శనివారం మంది లేక ప్రేమలో ప్రతి ఒక్కరు ఒకేలా ఉండరండి. రాజులాగా తన గురించి తన ఫ్యామిలీ గురించి ఆలోచించి లైఫ్లో మూవ్ ఆన్ అయ్యే వాళ్ళు ఉంటారు. అలాగే శేఖర్ లాగా ప్రేమించిన వాళ్ళే లైఫ్ అనుకుని జీవితాన్ని నాశనం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. తెలుసో తెలికో ప్రేమలో పడ్డారు. మనం ప్రేమించిన వాళ్ళు మనతో లేరని జీవితాన్ని నాశనం చేసుకోకండి. ప్రేమే జీవితం కాదు, జీవితంలో ఒక భాగం మాత్రమే. Is not everything in life.